రైట్. వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, సాక్షాత్తు దేశ ప్రధాని అంత సాలిడ్గా మీ ప్రభుత్వాన్ని హెచ్చరించారంటే చాలా ఎంతో పెద్ద రీజన్స్ ఉంటే, ఎంతో పెద్ద సాక్ష్యాలు ఎవిడెన్స్ ఉంటే తప్పించి ఆ స్థాయిలో ఆయన కామెంట్ చేయరు, ఆ స్థాయిలో హెచ్చరించరు. అవునా కదా? హెచ్చరించడానికి వాళ్ళు మాకు అపోజిషన్ పార్టీ అండి. కారణాలు ఉంటేనో లేదంటే ఆధారాలు ఉంటేనో హెచ్చరించాలి. ఎందుకు హెచ్చరిస్తారు? వాళ్ళు మాకు అపోజిషన్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తారు, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతారు, ఎదుటి వాళ్ళ మీద గెలవాలని చూస్తారు. అన్ని కూడా చెయ్యాలంటే వాళ్ళు అపోజిషన్ లో గెలవాలంటే ప్రత్యర్థి మంచోడు, మంచిగా పరిపాలించాడని ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. ఈరోజు మాట్లాడుతా ఇప్పుడు విన్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ వీసా వచ్చేసింది, వెళ్ళిపోతారట, ఖాళీ చేసి వెళ్ళిపోతారట, వాళ్ళకి ఎలా చేస్తామో, ఇది చేస్తాం అది చేస్తాం, చాలా పగట్ట కూడా కళ్ళకంటున్నారు. కొన్ని రాత్రుల కంటే బాగుండేది. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తీసుకున్నారా లేదంటే ఏం చేసి పక్కనుండే పాప మీరు చూసి లెక్క పెట్టినట్టున్నారు. ఆయన 1,00,000 కోట్లు కుంభకోణం చేసాడని. రేపు ఎందుకు తొందర? ఇప్పుడు 2014లో ముగ్గురు కలిసి వచ్చారు, జనం నమ్మి ఓటేస్తే వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టారు. బీజేపీలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. టీడీపీకి 23 సీట్లు ఇచ్చి పంపించారు. ఎందుకు అంత తొందర? అప్పుడు వాళ్ళు వెంకటేష్ గారు అప్పుడు వాళ్ళు టోపీ పెట్టారని మీరు ఆరోపిస్తున్నారు, ఇప్పుడు మీరు టోపీ పెట్టారని వీళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళు అంటున్నారు, కూటమి నేతలు. మేము టోపీ పెట్టడానికి ఆయన నవరత్నాలు మేనిఫెస్టో పెట్టుకొని ఎలక్షన్ కి వచ్చాడు. ఆయన అదే మేనిఫెస్టో 99% ఆయన అమలు చేసి మళ్ళీ ఎలక్షన్ కి పోతా ఉన్నాడు. అంతే తప్ప మేనిఫెస్టో వెబ్సైట్ లోంచి తీయలేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, నిరుద్యోగులు అందరూ ఉండిపోయారు. పాపం మేము అలా చెప్పలేదే, మేము చెప్పాం నవరత్నాలు చేస్తామని, దాని ఎజెండాతో వచ్చాం, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసాం, ఎలక్షన్ పోతా ఉన్నాం. మా నాయకుడు చెప్తా ఉన్నాడు, దమ్ముంది కాబట్టి, నేను మంచి చేస్తేనే మీరు నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు. వాళ్ళని అడగమనండి. అలాగా ముగ్గురు కలిశారు, తర్వాత ఒకరినొకరు తిట్టుకున్నారు. బీజేపీకి ఇక్కడ రైట్ లేదని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు. రకరకాలు చాలా ఉన్నాయండి, అంత టైం లేదు కదా. క్లుప్తంగా చర్చలో వీళ్ళు వాళ్ళేమన్నారు, వాళ్ళు వీళ్ళేమన్నారు అని చెప్పి ఇప్పుడు ఒకటై పోటీకి వస్తా ఉన్నారు. రమ్మని చెప్తా ఉన్నాం. రేపు పొద్దున ప్రజలే తీర్పు చెప్తా ఉన్నారు. అప్పుడు ఎవరు వీసా పాస్పోర్ట్ రెడీ పెట్టుకున్నారో, ఎవరు పారిపోతారో, ఎవరు నిలబడతారో అప్పుడే తెలుస్తుంది కదా. ఎందుకు ఇప్పటి నుంచే వీళ్ళు పాస్పోర్ట్లు వేశారనుకోవడం? పాపం వీళ్ళు కానీ తీసుకున్నారేమో, కౌంటింగ్ అవుతుంటేనే వెళ్ళిపోతారంట పాపం వీళ్ళు. అసలు అంత సీన్ మీకు ఏమి ఉండదులేండి, కానీ మీరు అలాంటి పగటకాలను ఏమి కనకండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమి వెర్రి వాళ్ళు ఏం కాదు. అస్తమానం ఒకసారి వచ్చి చెప్తే వింటారు, రెండోసారి వచ్చి చెప్తే చేసి చెప్తే వింటారు తప్ప మళ్ళీ వచ్చి మేము ఇది పొడి చేస్తాం అది చేసేస్తాం అంటే ఇక్కడ నమ్మే వాళ్ళు అయితే ఎవరు లేరు. మీరు అనుకున్న ఇది కళ్ళకు అంటున్నట్టున్నారు. వెయిట్ అండ్ సీ, చూడండి. అందుకే మీరు అందరూ కలిసికట్టుగా వస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఒకవైపు ఉన్నాడు హీరోలు, ఒకవైపు ఉన్నాడు. హీరోలు ఒకవైపు ఉండరు, విలన్స్ ఒకవైపు ఉంటారు, హీరో ఒకవైపు ఉంటాడు. హీరోయే జగన్మోహన్ రెడ్డి ఈరోజు. రైట్. సో డాక్టర్ సుహాసిని గారు, మీరు హానెస్ట్గా ఆన్సర్ చేయగలరా? నిజంగా వైఎస్ జగన్ 2019లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేయలేదా?